లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి, చాగళ్ళు వెళ్తున్నాము, మాకు కంటిన్యూస్గా జర్నీ అయితే లేదు, బ్రేక్ జర్నీ పెట్టుకున్నాము అనేసి. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. విజయవాడలో రూమ్లో దిగిన తర్వాత మేమైతే మార్నింగ్ 6 o'clock రత్నాచల ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కేసి నిడదల్లో దిగి అక్కడ నుంచి బస్సు ఎక్కి చాగళ్ళు అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చి రాగానే ఇంకా చట్నీ అయితే చేశాను. అత్తయ్య గారు టిఫిన్ అయితే వేశారు, టిఫిన్ అయితే తినేసామండి. తర్వాత మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. మా వారు అన్నారు పలావ్ కింద చెయ్యి అనేసి అడిగారు అనమాట. చికెన్ కర్రీ అయితే వండు అన్నారు. ఇంకా మసాలా లేదనమాట. అత్తయ్య గారు నేను తడి మసాలా చేస్తాను అనేసి అత్తయ్య గారు ఈ శనక్కాయల్లో తడి మసాలా అయితే నూరుతున్నారండి. తర్వాత అయితే ఇంకా నేను క్విక్గా వంట పని అయితే పూర్తి చేశాను. పండగవి వ్లాగ్స్ అయితే పెట్టానండి, వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు నేను చేసిన వంట ఎక్సలెంట్గా వచ్చిందండి. తర్వాత అయితే మాత్రము చెట్టుకి చాలా కనకాంబరం పూలు అయితే ఉన్నాయండి, వాటన్నిటిని అయితే కోసేసి మాల కింద అయితే కట్టేశాను. రేపు ఎలాగూ భోగి పండగ కదా, పిల్లలు పెట్టుకోవడానికి ఉంటుంది, నేను పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి మొత్తం ఈ పూలన్నీ కోయడానికి నాకు చాలా టైం అయితే పట్టిందండి. కోయడం కన్నా మాల కట్టడానికి ఇంకా ఎక్కువ టైం అయితే పట్టేసింది. ఫైనల్గా పూలన్నీ మాల కట్టేస్తే ఇంత దండ అయితే వచ్చింది.